Hello dear learners, welcome to our mathematics channel. సో ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగనోమెట్రీ చాప్టర్లో ఉన్నటువంటి సెకండ్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ 11.2లోని పార్ట్ 1 సో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఈకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం తెలుగు వివరణతో ఈ వీడియోలో మనం సాల్వ్ చేద్దాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. First, trigonometric ratios of 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. వీటిని ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం ఎందుకంటే మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ 5 రకాల యాంగిల్స్ యొక్క ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మీదే ప్రస్తుతం డిపెండ్ అయి ఉంటాయి. వీటిని మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం ఎలా అప్టైన్ చేయాలనేది. ఇప్పుడు వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటాం. నెక్స్ట్ 11.2 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి దానిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ 1 to 4 వరకు చేస్తాం. 1లో రోమన్ నెంబర్స్ 5 ఉన్నాయి, 2లో రోమన్ నెంబర్స్ 3 ఉన్నాయి. కాబట్టి టోటల్గా ఈ 10 ప్రాబ్లమ్స్ని ఇందులో మనం సాల్వ్ చేస్తాం. సో ఈ టాపిక్కి ప్రీవియస్ లింక్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ లెసన్స్ లింక్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టేబుల్ షోయింగ్ ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్ ఫ్రమ్ 0 degrees to 90 degrees. ఇది లాస్ట్ వీడియోలోనే మనం ఈ 5 రకాల యాంగిల్స్ కి సైన్ థీటా దగ్గర నుంచి కాట్ థీటా వరకు ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. ఆ టేబుల్ ని ఫిల్ చేసాం. అదంతా డెరివేషన్. బట్ ఫైనల్ గా మనకు గుర్తుండాల్సింది సైన్ 30 degrees అంటే ఎంత, లేదా tan 60 degrees అంటే ఎంత, ఇలా ఈ 30 వాల్యూస్ కూడా మనకి ఈ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ ముందుగానే అవసరం అవుతాయి. సో వీటిని ఎలా షార్ట్ కట్ మెథడ్ లో వేసుకోవచ్చో కూడా లాస్ట్ వీడియోలో చూసాం. ఒకసారి ఇప్పుడు దాన్ని మనం గుర్తు చేసుకుందాం. సో ఇక్కడ సైన్ 0, సైన్ 30, సైన్ 45 ఈ విధంగా 0 నుంచి 90 వరకు ఉన్న 5 రకాల యాంగిల్స్ ని థీటా ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో వేయడం కోసం మనకు ఒక షార్ట్ కట్ మెథడ్ గతంలో నేర్చుకున్నదే ఇప్పుడు ఒకసారి గుర్తు చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ మనకి రో ఖాళీ ఎదురుంది ఎందుకు అని చెప్పుకున్నాం. ఈ సైన్ థీటాలో ఉన్న ఫస్ట్ లైన్ వేయడానికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఇక్కడ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా అంటే అన్నిటికీ కూడా ముందు స్క్వేర్ రూట్ ఆఫ్ అనే సింబల్ వేసుకోండి. మొత్తం ప్రతి కాలంలో స్క్వేర్ రూట్ ఆఫ్ అనే సింబల్ వేసుకుని 0తో స్టార్ట్ చేసి మొదటి కాలంలో 0తో మనం స్టార్ట్ చేసి వరుసగా ఇంటీజర్స్ రాసుకోండి. 0, 1, 2, 3, 4 లాస్ట్ మ్యాక్సిమం ఎంతైతే వచ్చిందో ఆ 4తో మొత్తం అన్నిటిని డివైడ్ చేసుకుంటూ బై 4 వేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇక్కడ బై 4 ఈ విధంగా ప్రతి స్క్వేర్ రూట్లోనూ కూడా ఉన్న నెంబర్కి బై 4 వేయండి. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ అయితే కనిపిస్తుందో దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేటువంటి వాల్యూయే సైన్ థీటా యొక్క ఆన్సర్ ఇక్కడ అవుతుంది. ఇవి మనం ఎలా వచ్చాయో ప్రీవియస్ వీడియోలో డెరివేషన్స్ చూసాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి వాడే మెథడ్ మాత్రమే ఇది. సో ఎప్పుడైనా మనం టేబుల్ మర్చిపోయినా ఈ టేబుల్ అంతటిని ఫామ్ చేసి దగ్గర పెట్టుకుంటే మీరు ఈ రిలేషన్స్ తో ఇచ్చిన ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఇప్పుడు మనం ఫాస్ట్ గా వీటిని వేద్దాం. సో ఇక్కడ రూట్ ఆఫ్ 0/4 సో సైన్ 0 ఈజ్ 0. నెక్స్ట్ 1/4 స్క్వేర్ రూట్ కనుక్కుంటే 1/2. నెక్స్ట్ ఇక్కడ 2 4లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి పైన 1 మిగులుతుంది, బైలో √2 బికాస్ ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ జరుగుతుంది 1 2 టైమ్స్. ఇక్కడ రూట్ ఆఫ్ 3/4 కాబట్టి √3/4 కి √2. ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ అయిపోతుంది కాబట్టి 4/4 1 కనుక దీని ఆన్సర్ కూడా 1. ఇక్కడ 4లో 4 క్యాన్సిల్ అయింది. ఇక నెక్స్ట్ ఏమనుకున్నాం మనం సైన్ థీటా వాల్యూస్ అన్నిటిని రైట్ టు లెఫ్ట్ ఇలా రాసుకుంటూ వెళ్తే కాస్ థీటా వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ 1, నెక్స్ట్ √3/2, నెక్స్ట్ 1/√2 అండ్ 1/2 0. ఆ తర్వాత 0/1 ఈ విధంగా సైన్ థీటా బై కాస్ థీటా చేసి tan థీటా రాసేయచ్చు. సో 0/1 ఇస్ 0. ఈ రెండు బై చేసినప్పుడు 2 2 క్యాన్సిల్ సో 1/√3. నెక్స్ట్ ఈ రెండు బై చేసినప్పుడు మొత్తం క్యాన్సిల్ అయ్యి 1. నెక్స్ట్ ఇవి బై చేస్తే బై 2 క్యాన్సిల్ అయ్యి √3/1 ఈజ్ ఈక్వల్ టు √3 అండ్ 1/0 మనకి బై 0తో వచ్చింది కాబట్టి 0తో డివిజన్ నాట్ డిఫైన్డ్ కాబట్టి ఇక్కడ నాట్ డిఫైన్డ్ ఆర్ అన్డిఫైన్డ్ అని రాస్తామని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక రిమైనింగ్ 3 రేషియోస్ కూడా మొదటి 3 రేషియోస్ కి రెసిప్రోకల్స్ కాబట్టి 4th రేషియోని మనం సైన్ థీటా రేషియో చూసి రాసేయచ్చు. అంటే దీన్ని ఫ్రాక్షన్ ని తిరిగేసి రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1/0 రాయాలి. సో ఫస్ట్ కొసీకెంట్ 0 నాట్ డిఫైన్డ్. ఆ తర్వాత వరుసగా మనం చూసినట్లయితే 1/2 ఉంది కాబట్టి ఇక్కడ 2. నెక్స్ట్ 1/√2 కాబట్టి ఇక్కడ √2. నెక్స్ట్ √3/2 సో దాన్ని రెసిప్రోకల్ రాస్తే 2/√3. లాస్ట్ 1 కాబట్టి ఇక్కడ మళ్ళీ 1. సేమ్ ఇవి రైట్ టు లెఫ్ట్ రాస్తే కొసీకెంట్ రైట్ టు లెఫ్ట్ రాస్తే సీకెంట్ థీటా అయిపోతుంది. సో ఇటు నుంచి రాసుకుంటూ వస్తే సరిపోతుంది. సో ఇక్కడ 1. నెక్స్ట్ ఇక్కడ 2/√3 మిడిల్లో √2. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 2 ఇటువైపు వస్తుంది.
లాస్ట్ మళ్ళీ నాట్ డిఫైన్, అంటే సేమ్ కొసీకెంట్ థీటాని చూసి సీకెంట్ థీటా చాలా ఈజీగా రాయొచ్చు. ఎలా అయితే సైన్ థీటాని రివర్స్గా కాస్ థీటా రాసామో, కొసిక్ థీటాని రివర్స్ రాస్తే సీకెంట్ థీటా అవుతుంది, టాన్ థీటాని రివర్స్ రాస్తే కాట్ థీటా అవుతుంది. సో ఇక్కడ నుంచి రాసుకుంటూ రావచ్చు కాట్ థీటాకి. సో ఇక్కడ నాట్ డిఫైన్ అంటే మనం ఇక్కడ రెసిప్రోకల్ ఆర్డర్లో రాసాం కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. అదే టాన్ పక్కన కాట్ రాసుకుంటే అదే ఆర్డర్లో మనకు వస్తుంది. నెక్స్ట్ 2 బై అంటే ఇక్కడ ఇది √3 కదా, సో √3 నెక్స్ట్ 1 నెక్స్ట్ 1/√3 అండ్ 0. ఈ లైన్ మొత్తం టాన్ థీటా లైన్ చూసి రాసాం. ఇలా ముందు మనం టేబుల్ని ఫ్రేమ్ చేసుకోవడం వచ్చి ఈ వాల్యూస్ ఏవి అడిగినా చూడకుండా చెప్పడం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఎక్సర్సైజ్ 11.2లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. బట్ ప్రతిసారి ఏ ఒక్క వాల్యూకైనా టేబుల్ ఫామ్ చేయడం మరి అవసరమా అంటే, మనకి టైం ఉండి ఎందుకైనా మంచిదంటే టేబుల్ అంతా ఫ్రేమ్ చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్లో చేసినప్పుడైనా గుర్తుపెట్టుకోవచ్చు. వీలైనంత వరకు టేబుల్ చూడకుండానే చెప్పే అవకాశం మనకు ఉండాలంటే మీకు గతంలో చెప్పినట్టుగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయవలసింది ఏ మోడల్లో ఉంటే బెటర్ అంటే, సైన్ థీటా వాల్యూస్ బాగా గుర్తుండాలి, టాన్ థీటా వాల్యూస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల అంటే సైన్ ఒక్క లైన్ పర్ఫెక్ట్గా గుర్తుంటే 0, 1/2, 1/√2, √3/2, 1 అనే ఈ ఆర్డర్ గుర్తుండి ఈ పైన హెడ్డింగ్స్ మర్చిపోకూడదు. అంటే ఈ దేనికి ఆన్సర్ వస్తుందో చూసుకోండి. ఇక మళ్ళీ కాస్ట్ని ఆలోచించి డివైడ్ చేయకుండా డైరెక్ట్గా టాన్ థీటా కూడా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 0, 1/√3, 1, √3 నాట్ డిఫైన్, ఇవన్నీ కూడా ఒక సిమెట్రిక్ వేలో ఉంటాయి. ముఖ్యంగా టాన్ థీటా వాల్యూస్ ఈ రెండు గుర్తున్నప్పుడు మీకు ఈ 30 వాల్యూస్ చెప్పడం కొంత ఈజీ అవుతుంది. ఎందువల్ల అంటే ఈ 10 వాల్యూసే మనం గుర్తుపెట్టుకుంటే కాస్ వాల్యూస్ అన్ని సైన్ బట్టి చెప్పేస్తాం. అంటే సైన్లో 0 చెప్పేది కాస్లో 90కి, సైన్లో 30 చెప్పేది కాస్లో 60కి, 45 రెండింటికి సేమ్ చెప్తాం. అలాగే ట్యాన్ గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా కాట్ చెప్తాం. ట్యాన్లో 0 చెప్పేది కాట్లో 90కి, ట్యాన్లో 30 చెప్పేది కాట్లో 60కి చెప్తాం. ఈ 1, 1 సేమ్ ఉంటాయి. ఇక ఎటొచ్చి కొసీకెంట్ సికెంట్ చెప్పేటప్పుడు అయితే మనం సైన్ లైన్ ఆటోమేటిక్గా గుర్తుంటే కొసీకెంట్ లైన్ ఎలా చెప్పొచ్చు, దాని రెసిప్రోకల్ చేసి చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొసీకెంట్ 30 డిగ్రీస్ కావాలంటే సైన్ 30 మీకు ఫాస్ట్గా చెప్పగలిగినప్పుడు 1/2 అని, కొసీకెంట్ 30 నేరుగా చెప్పగలుగుతారు 2 అని. ఇక ఎటొచ్చి మీకు ఈ రెండు లైన్స్ గుర్తుపెట్టుకుంటే కొంచెం కష్టమయ్యేది ఏంటంటే సీకెంట్ థీటా ఒక్కటి కొద్దిగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే సీకెంట్ యాక్చువల్గా డైరెక్ట్ రిలేషన్ దేంతో ఉంటుంది, కాస్తో. అంటే కాస్ని తిరిగే సీకెంట్ చెప్పాలి కాబట్టి సీకెంట్ వాల్యూ ఆలోచించాలంటే ముందు కాస్ వాల్యూ ఆలోచించాలి. కాస్ వాల్యూ కూడా మళ్ళీ మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు కాబట్టి సైన్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ ఒక 2 స్టేజెస్లో దీన్ని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీకెంట్ 30 డిగ్రీస్ కావాలి అంటే, సీకెంట్లో 30 కావాలి అంటే ఈ విధంగా చెప్పొచ్చు. కొసీకెంట్లో 16 ఆలోచించండి. సీకెంట్లో 30 అంటే కొసీకెంట్లో 60. మరి కొసీకెంట్లో 60 అన్నప్పుడు ఏది ఆలోచించాలి, సైన్ 60ని రివర్స్ చేసేయడమే కాబట్టి √3/2 సైన్ 60 అని మీకు గుర్తుంటే దాన్ని రివర్స్ చేసేసి 2/√3 చెప్పొచ్చు. అందువల్ల సీకెంట్ వాల్యూస్ చెప్పాలంటే ముందు కొసీకెంట్ గుర్తు చేసుకోండి. కొసీకెంట్ దేని బట్టి వస్తుంది, సైన్ బట్టి. అంటే ఒక్క సైన్ పర్ఫెక్ట్గా గుర్తుంటే చాలా వరకు రిమైనింగ్ అన్నీ చెప్పేది. చూడండి, ఒక ట్యాన్ కూడా సపరేట్గా గుర్తుపెట్టుకోవడం మంచిదని ఎందుకు అంటున్నాం అంటే ట్యాన్కి కాట్కి అప్పుడు డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. సో ఈ కొంచెం టెక్నిక్స్ ఫాలో అయితే ఈ టేబుల్లో వాల్యూస్ చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్రతిసారి ఇక్కడ టేబుల్ మెన్షన్ చేయను. ఎందువల్ల టేబుల్ చూసి అక్కడ ఆన్సర్ రాయడం కాకుండా మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా టేబుల్ అక్కడ కనిపించదు కాబట్టి మనమే ఫ్రేమ్ చేసుకోవడం కానీ లేదా డైరెక్ట్గా ఆ వాల్యూస్ గుర్తు చేసుకోవడం కానీ చేయాలి. సో ఇప్పుడు మనం 11.2 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 11.2 స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రాబ్లం, దీనిలో రోమన్ నెంబర్స్ ఉన్నాయి. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. ఇవి చాలా చిన్న ప్రాబ్లమ్స్, అంటే మనకి విలువ కనుక్కోవడం. ఇక్కడ డైరెక్ట్గా ఇంకా sin 45 ప్లస్ cos 45 ఈ రూపంలో ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని నోట్ చేసుకుని డైరెక్ట్గా టేబుల్ ఎలా అయితే మనం స్టడీ చేస్తామో అవి ఎలా వచ్చాయనేదంతా ప్రీవియస్ వీడియోలో డెరివేషన్స్ చూసాం. ఇప్పుడు కేవలం మనం ఏం రాయాలి, వాటి వాల్యూస్ రాస్తే చాలు. సో ఇంతకుముందు ప్రీవియస్ స్క్రీన్లో మీకు చూపించిన టేబుల్ మీకు ఐడియా ఉండాలి. సైన్ లైన్స్ బాగా గుర్తుపెట్టుకోమన్నాను. చూడండి, sin 45 ఎంత, సో sin 45 అంటే మనకి ఆటోమేటిక్గా గుర్తుకు రావాలి, మిడిల్లో ఉంటుంది 1/√2. వేరాజ్ cos 45 కూడా 1/√2. 45 డిగ్రీస్ దగ్గర ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనేది మనం టేబుల్ ద్వారా గమనించవచ్చు. సో బోత్ ఆర్ సేమ్ వాల్యూస్ 1/√2 ప్లస్ 1/√2. సో మీకు లైక్ ఫ్రాక్షన్స్ కూడా వచ్చాయి కాబట్టి నేరుగా మనం కలిపేయచ్చు. 1 + 1 సో 2/√2. యాక్చువల్లీ ఇలా బైలో రూట్ మనకు మిగిలినప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు. ఎందువల్ల √2ని అంటే 2/√2 ఉంది కనుక √2తో బోత్ సైడ్స్ మనం మల్టిప్లై చేస్తే అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ చేస్తే 2 × √2/√2 × √2గా చేయొచ్చు. ఎందువల్ల అంటే ఎప్పుడైనా మన ఆన్సర్ చెప్పేటప్పుడు జనరల్ ఆనవాయితీ ఏంటంటే మనకి ఫ్రాక్షన్లో డినామినేటర్ని వీలైనంత వరకు మనం రేషన్ ఫామ్ చెప్తాం, న్యూమరేటర్ని ఇరేషన్ ఉన్నా పర్వాలేదు. సో ఇక్కడ /√2 ఉంది కాబట్టి
మనం ఇంటూ రూట్ 2 చేసినట్లయితే బైలో ఏమవుతుంది ఆటోమేటిక్గా రూట్ 2 ఇంటూ రూట్ 2 2గా మారిపోతుంది. సో పైనేమో 2 ఇంటూ రూట్ 2 బై అడుగును కూడా 2 అయింది. 2 క్యాన్సిల్ అయ్యి ఫైనల్ ఆన్సర్ మనకి రూట్ 2 అవుతుంది అనమాట. బికాజ్ మనకి 2 అంటేనే రూట్ 2ని స్క్వేర్ చేసినట్లు. ఒక రూట్ 2 క్యాన్సిల్ అయ్యి ఒక రూట్ 2 మిగిలింది. సో ఇలా సింప్లిఫై చేసే అవకాశం ఉండదు, మనం సింప్లిఫై చేసి చెప్పాలి. సో ఈ ప్రాబ్లం చేయడానికి చూసారు కదా, కేవలం ఈ రెండు వాల్యూస్ మనకు గుర్తుంటే సరిపోతుంది. sin 45 ఎంత, cos 45 ఎంత అనేది ప్రీవియస్ మీకు చూపించినటువంటి టేబుల్ని బట్టి మీరు గమనించవచ్చు. నెక్స్ట్, సో సేమ్ క్వశ్చన్ లో సెకండ్ రోమన్ నెంబర్ చూడండి. cos 45 degrees బై secant 30 degrees ప్లస్ cosecant 60 degrees. సో ప్రాబ్లం నోట్ చేసుకున్న తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్లుగానే చూడండి, అంటే మనకి వాల్యూస్ డైరెక్ట్ గా రాయగలిగినప్పటికీ ఒక్కసారి ఆ టేబుల్ ద్వారా ఎలా గుర్తు చేసుకోవాలనడానికి మీకు చెప్తున్నాను. సైన్ థీటా వాల్యూస్ పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోమన్నాం ముందుగా. అంటే సైన్ థీటా అనే ఫస్ట్ లైన్ మనకు బాగా వచ్చినట్లయితే అది కూడా మర్చిపోతే మనకు ఉంది కదా, √0/4 అలా వేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ సైన్ థీటా వాల్యూస్ ఫస్ట్ పర్ఫెక్ట్ గా మనం ఒకసారి ఇక్కడ వేయడానికి ప్రయత్నిద్దాం రఫ్ గా. 0కి 0, నెక్స్ట్ 1/2, ఆ తర్వాత 1/√2, నెక్స్ట్ √3/2, నెక్స్ట్ 1. ఈ ఒక్కలైనా పర్ఫెక్ట్ గా గుర్తున్నప్పటికీ కూడా tan గుర్తుంటే ప్రాబ్లం చేయొచ్చు. ముఖ్యంగా ఇక్కడ అసలు tan cot కి సంబంధించినవి లేవు కాబట్టి ఒక్క సైన్ లైన్ జాగ్రత్తగా గుర్తున్నప్పటికీ మీరు ఆటోమేటిక్గా వాల్యూస్ వేయచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ cos 45 మనకి sin 45 ఎంత అవుతుందో cos కూడా అంతే అవుతుంది రివర్స్ గా చేసినప్పుడు. కాబట్టి cos 45 వాల్యూ ఎంత మనకి 1/√2. సో ఫస్ట్ న్యూమరేటర్ లో 1/√2 వచ్చింది బై secant 30. ఇప్పుడు మీకు ఇందా చెప్పింది ఇదే. secant 30 మనకి ఎక్కడో టేబుల్లో నేరుగా మనకు గుర్తులేకపోవచ్చు. బట్ మీరు ఏం ఆలోచించమన్నాను, secant ఇచ్చినా కూడా cosecant ఆలోచించండి. secant లో 30 degrees ఎంత అవుతుందో cosecant లో 60 degrees అంత అవుతుంది. ఎందుకంటే ఈ 30కి 60, 0కి 90 ఇలా మారుతూ ఉంటాయి secant cosecant. అంటే ఈ రెండు సేమ్ అనమాట, cosecant 60 రెండు కూడా. మరి cosecant 60 దేని బట్టి వస్తుంది, sin 60 బట్టి వస్తుంది. సైన్ తిరిగేస్తే cosecant కాబట్టి ఇక్కడ √3/2 ఉంది అంటే దీని వాల్యూ ఎంత ఉంటుంది అనమాట, 2/√3. సో ఇక్కడ secant 30 2/√3a ప్లస్ cosecant 60 కూడా 2/√3a. సో ఈ టోటల్ మనం చేసుకుంటే సరిపోతుంది. సరే, న్యూమరేటర్ ఎలాగో 1/√2 అలాగే ఉంచుదాం బై డినామినేటర్ మాత్రం రెండు ఫ్రాక్షన్స్ కలిపితే ఇది కూడా లైక్ ఫ్రాక్షన్సే. రెండు చోట్ల √3 బైలో ఉంది కనుక పైన యాజ్ ఇట్ ఈస్ గా కలిపేస్తే 2 + 2, సో 4/√3. మరి దీన్ని మరికొంత మనం సింప్లిఫై చేయదలుచుకుంటే ఏం చేయాలి, ఇక్కడే దీన్ని ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ రాయాలనుకుంటే 1/√2 ఇంటూ, ఎందువల్ల ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఈ బైలో ఉన్న ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ గా ఇంటూలో రివర్స్ రాసుకోవచ్చు. కాబట్టి ఈ బైని ఇంటూగా మార్చితే ఇక్కడ ఏమొస్తుంది మనకి √3/4 వస్తుంది. సో ఫైనల్ గా దీన్ని ఏం చెప్పొచ్చు, పైన అడుగున మల్టిప్లై చేస్తే 1 × √3 బై √2 × 4. సో ఇక్కడ రూట్ లోది బయటది ఇంటూ చేయకూడదు కనుక జస్ట్ మనకి రేషన్ నెంబర్ ముందు రాసుకుంటాం. సో ఓన్లీ 4√2 అని మెన్షన్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడతో ఆ ప్రాబ్లం సింప్లిఫికేషన్ అయిపోయింది. ఇలా అయినా చెప్పొచ్చు. లేదు అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఇదే ప్రాబ్లం ఇంకా కంటిన్యూ చేయదలుచుకుంటే బైలో మనం రూట్ చూపించకుండా ప్రాబ్లం ఆన్సర్ చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ బైలో ఏదైతే √2 ఉందో దాంతో మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని మల్టిప్లై చేయొచ్చు అనమాట. అంటే దీని కొంత సింప్లిఫికేషన్ ఫామ్ ఏంటి, √3/4√2 తీసుకుని ఇక్కడ బైలో ఆల్రెడీ √2 అని ఉంది కనుక సేమ్ దాంతోనే మనం మల్టిప్లై చేసినట్లయితే పైన అడుగునా కూడా ఇప్పుడు ఇది కొంత సింప్లిఫైడ్ ఫామ్ లోకి మారుతుంది. ఎందువల్లంటే పైనేమో √3 × √2 ఒకే రూట్ లో √6 రాయొచ్చు. బైలో మీకు ఇక్కడ 4 ఇలా ఉంచితే √2 × √2 ఎంత, 2, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 × 4 = 8. సో డైరెక్ట్ గా మనం √6/8 అని కూడా చెప్పొచ్చు. బట్ ఆన్సర్ ఇలా చెప్పినా మనకు ఒకటే, మాక్సిమం ఈ రూపంలోనే ఆన్సర్ వదిలేయడం జరుగుతుంటుంది మీకు. కానీ మనం ఇక్కడ రేషనలైజ్ ద డినామినేటర్ రూపంలో, అంటే డినామినేటర్ ని రేషనలైజ్ చేయాలి, బైలో రూట్ కనపడనివ్వకూడదు అనే విధంగా రాయాలంటే ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. సో సేమ్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. ఈసారి క్వశ్చన్ చూడండి. సో sin 30 + tan 45 - cosecant 60 / cot 45 + cos 60 - secant 30. ఇప్పుడు మీకు చెప్పినట్లుగా సైన్ అండ్ టాన్ లైన్స్ పర్ఫెక్ట్ గా గుర్తున్న వాళ్ళు ఇది వేయొచ్చు. ఇంత ముందులానే క్వశ్చన్ ఎక్కించుకొని ఒకసారి రఫ్ గా మనం టేబుల్ ని గుర్తు చేస్తాం. సో ప్రాబ్లం నోట్ చేస్తాం. మళ్ళీ మనం ఇక్కడ 0, 30, 45, 60, 90 ఆ టేబుల్ ని వీలైనంత వరకు ప్రతి ప్రాబ్లంలో ఒకసారి గుర్తు చేసుకోవడానికి కోసమే నేను ఇక్కడ రఫ్ గా వేయడం జరుగుతుంది. మొత్తం వేయకుండా నేను సైన్ అండ్ టాన్ వేసాను, అంటే మనకు కొంత ఈజీనెస్ కోసం ఈ రెండు గుర్తున్నా ఎలా ఫాస్ట్ గా చేయొచ్చు అనేది. సో ఒకసారి సైన్ ప్రయత్నిద్దాం. సైన్ లో ఫస్ట్ లైన్ ఎలా ఉంటుంది, 0కి 0, నెక్స్ట్ 1/2, 1/√2, √3/2 అండ్ 1. ఇది మీకు కంఠస్థం రూపంలాగా వచ్చేయాలన్నమాట. నెక్స్ట్ టాన్ అబ్జర్వ్ చేస్తే
మనం మళ్ళీ కాస్ ఆలోచించి అలా కాకుండా tan లో కూడా వాల్యూస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఇలాంటివి మీరు ఫాస్ట్గా వేయచ్చు. tan 0 0 వస్తుంది, 30కి 1/√3 అండ్ 45కి 1, 60కి √3 అండ్ 90కి అన్డిఫైన్డ్ అనమాట. అది ఇన్ఫినిటీ రూపంలో చూపిస్తుంది. ఇది ఈజ్ అన్డిఫైన్డ్. సో ఇది మనకి వాల్యూస్. వీటిలో కొన్ని మనకి ఇక్కడ అవసరం అవుతాయి. బట్ రిమైనింగ్ సైన్ ట్యాన్ కాకుండా కొసీకెంట్ ఉన్నా, సికెంట్ ఉన్నా, కాస్ ఉన్నా, కాట్ ఉన్నా కూడా ఈ రెండు లైన్స్ మనం పర్ఫెక్ట్గా గుర్తుంటే ఈజీగా వేసేయచ్చు. చూడండి. సో ముందుగా చూద్దాం sin 30. నేరుగా sin 30 అనేది 1/2 కాబట్టి ఫస్ట్ వాల్యూ 1/2 ప్లస్. సో tan 45, ట్యాన్లో మిడిల్లో 45 1 వస్తుంది. సో ఇది 1 మైనస్ కొసీకెంట్ 60. ఇక్కడే మీకు అన్నది కొసీకెంట్ అనగానే మనం అన్ని గుర్తుపెట్టుకోం. సపోజ్ ఈ రెండు లైన్స్ చాలు అన్నాను. కొసీకెంట్ అనేది దేని బట్టి నేరుగా చెప్పొచ్చు. కొసీకెంట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్. సో సైన్ లో 60 ఎంత ఉందో కరెక్ట్ గా దాని రివర్స్ లో చెప్పాలి. √3/2 ఉంది కాబట్టి కొసీకెంట్ 60 ఎంత అవుతుంది, 2/√3 అవుతుంది. సో అక్కడికి పై భాగం అయిపోయింది బై. ఇక డినామినేటర్ లో చూస్తే కాట్ 45. కాట్ అనగానే కో టాంజెంట్, ఇది టాంజెంట్ కి ఇది రెసిప్రోకల్, అంటే ఇక్కడ యాక్చువల్గా రెసిప్రోకల్ అవుతుంది, కో ఫంక్షన్ కూడా అంటాం. సో ఇక్కడ tan వాల్యూని బట్టి చెప్పేయచ్చు. tan 45 మనకు 1 కాబట్టి cot 45 కూడా దాన్ని మనం తిరిగేసి రాసిన అంటే ఫ్రాక్షన్ 1 అవుతుంది కనుక cot 45 1 ప్లస్ cos 60 అని ఉంది. సో cos 60 అన్నప్పుడు మీకు చెప్పాను, cos మనం నేరుగా గుర్తుపెట్టుకోకర్లేదు. cos లో 60కి వచ్చే వాల్యూ sin లో 30కి వస్తుంది. ఇటు నుంచి సెకండ్ ఉంటే ఇక్కడ నుంచి సెకండ్ చూడాలనుకున్నాం. సో sin 30 ఎంతో cos 60 అంతే. సో sin 30 ఎంత ఇక్కడ మనకి 1/2. సో ఇట్ ఈస్ ఆల్సో 1/2. ఇక మైనస్ సికెంట్ 30 డిగ్రీస్. ఇది మనం చెప్పాను అన్నమాట. సికెంట్ లో 30 చూసే బదులు కొసీకెంట్ లో 60 చూడాలి. ఎందుకంటే కొసీకెంట్ సికెంట్ కూడా మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అంటాం. అంటే ఒక దానికి 30కి వచ్చేది మరొక దానికి 60కి వస్తుంది, 0కి వచ్చేది 90కి వస్తుంది. సో సికెంట్ అనగానే మీకు ఇక్కడ నేరుగా కనపడదు కాబట్టి కొసీకెంట్ లో 90లోంచి మైనస్ చేసుకోండి, ఇది 60. కొసీకెంట్ లో 60 అంతా పైన రాసాను చూడండి. సో సేమ్ sin 60కి రివర్స్. సో ఇక్కడ కూడా 2/√3. ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం ఆన్సర్ వాస్తవానికి ఇక్కడే మనం సింప్లిఫై చేసేయచ్చు. ఎందువల్లంటే కొంచెం జాగ్రత్తగా ఈ రెండు గమనించండి. న్యూమరేటర్ లో వాల్యూ ఎంత ఉందో డినామినేటర్ వాల్యూ సేమ్ అంతే ఉంది. చూడండి 1/2 ప్లస్ 1 మైనస్ 2/√3. ఇక్కడ కూడా అదే 1 ప్లస్ 1/2 మైనస్ 2/√3. అంటే ఎగ్జాక్ట్లీ మూడు వాల్యూస్ సేమ్ అయినప్పుడు పై మొత్తం మనం సింప్లిఫై చేసినా అక్కడ ఎంత వస్తుందో ఇక్కడ అంతే వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడే మనం క్యాన్సిల్ చేసి 1 రాసేయచ్చు. బట్ అయినప్పటికీ ఒకవేళ దీన్ని మనం చేయడానికి ట్రై చేస్తే 1/2 ప్లస్ 1 ఇక్కడ ఇది ఒక్కటే రూట్లో ఉంది కానీ దీన్ని వదిలేద్దాం. ముందు 1/2 ప్లస్ 1 మనం ఎడిషన్ చేసినట్లయితే 1 ప్లస్ 2 3/2 కదా. సో ఈ రెండు కలిపి ఎంత అయ్యాయి 3/2. క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ 2/√3. ఇన్ ద సేమ్ వే అడుగును కూడా మనం అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ 1/2 ఈ రెండు చేస్తే చూడండి 2 ప్లస్ 1. సో 3/2 మైనస్ 2/√3. ఒకవేళ ఈ విధంగా ఒక రెండు చేశాకైనా మనం నోటీస్ చేస్తే ఇది సేమ్ వాల్యూ మొత్తం కూడా 3/2 మైనస్ 2/√3 ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది. కాబట్టి మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసేటువంటి పని లేకుండానే ఈ మొత్తం ఒక బ్రాకెట్ గా చూపించి ఇది మొత్తం ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది 1 అని నేరుగా చెప్పేయచ్చు. లేకపోయినా మనం మళ్ళీ 3√3 మైనస్ 4/2√3 అని ఇక్కడ కూడా 3√3 మైనస్ 4/2√3 అని రాసినా కూడా చివరికి మనం చేయాల్సింది క్యాన్సిల్ చేయడమే. సో ఈ రెండు సేమ్ వాల్యూస్ అన్నమాట. బికాస్ ఇక్కడ sin 30 cos 60కి సమానం, tan 45 cot 45కి సమానం, కొసీకెంట్ లో 60 డిగ్రీస్ ఎంతో సికెంట్ లో 30 డిగ్రీస్ అంతే. ఈ రిలేషన్ గమనించిన వాళ్ళు ఒకవేళ ఇది బిట్ రూపంలో అడిగినా నేరుగా మనం 1 రాసేయచ్చు. చూడండి ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం దీనికి మనకి సహాయపడుతుంది. ఇది 1 లో రోమన్ నెంబర్ 3. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4. 2 tan square 45 degrees plus cos square 30 degrees minus sin square 60 degrees అనే వాల్యూ మనం చేయాలి. ఈ ప్రాబ్లంలో మనకి ఉన్నవే tan sin cos వాల్యూస్ కాబట్టి అసలు పక్కన రఫ్గా రాయకుండా ఇప్పటికే మనం కొన్ని చేసాం కనుక నేరుగా రాయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే sin and tan ఎలాగో మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి 2 ఇంటూ ఇక్కడ చూడండి tan square 45 2 బదులు 2 రాసాం. యాక్చువల్లీ tan 45 అంటే ఎంత 1. సో దానికి స్క్వేర్ ఉన్నట్లు అనమాట. ఓన్లీ 1 అని స్క్వేర్ చేస్తాం అనమాట. tan 45ని స్క్వేర్ చేసినట్లు ఇక్కడ ఈ 2కి ఆ స్క్వేర్ వర్తించదు. ఇందులో చూద్దాం ప్లస్. సో ప్లస్ బదులు ప్లస్ cos 30 మీకు ఎంతముందే చెప్పుకున్నాం. కాస్ లో 30 డిగ్రీస్ ఎంతో సైన్ లో 60 డిగ్రీస్ అంతే. అంటే ఈ రెండు ఒకటే. సో సైన్ లో 60 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే √3/2 అని వస్తుంది. సో కాస్ స్క్వేర్ 30 అంటే √3/2 మొత్తానికి హోల్ స్క్వేర్. ఇది కాస్ 30 టేబుల్లో చూడండి కావాలంటే దానిపైన హోల్ స్క్వేర్ మైనస్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం సైన్ లో 60 డిగ్రీస్ కాస్ లో 30 డిగ్రీస్ సేమ్ ఒకటే అని. సైన్ లో 60 మనం నేరుగా గుర్తుపెట్టుకున్నప్పటికీ రాయాల్సింది అదే √3/2 హోల్ స్క్వేర్.
సో ఆటోమేటికల్లీ ఇక్కడ 2 into 1, ఎందువల్ల ఇక 1 స్క్వేర్ అనేది 1, ఓన్లీ ముందు స్క్వేర్ చేశాక 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి. ఇక ఈ రెండు ఈక్వల్ అవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఆటోమేటిక్గా స్క్వేర్ చేశాక రూట్ క్యాన్సిల్ అవుతుంది, బైలో 4 వస్తుంది. సో అక్కడ వచ్చేది 3/4. మైనస్లో కూడా సేమ్ కాబట్టి అసలు ఇక్కడే +3/4 -3/4 క్యాన్సిల్ చేసి దాని ఆన్సర్ మనం నేరుగా 2 అని చెప్పొచ్చు. సో ఇది రోమన్ నెంబర్ 4. 1లో లాస్ట్ రోమన్ నెంబర్ 5. secant square 60 degrees minus tan square 60 degrees by sin square 30 degrees plus cos square 30 degrees. ఇవి కూడా మీరు కేవలం సైన్ అండ్ కాస్ లేదా సైన్ అండ్ ట్యాన్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయగలిగేటువంటి ప్రాబ్లం. సో రఫ్గా ఈ ప్రాబ్లం కూడా ముందు మనం సైన్ థీటా అండ్ ట్యాన్ థీటా వాల్యూస్ నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో 0, 30, 45, 60, 90కి, ఎందుకంటే ఆ టేబుల్ని వీలైనంత మీకు ప్రాక్టీస్ చేయించడానికి వీలుగా ఒక్కొక్కసారి మళ్ళీ ప్రతి ప్రాబ్లంలో గుర్తు చేస్తున్నాం. ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ఇవి నేరుగా ఫాస్ట్గా మనం వేసేయచ్చు. యాక్చువల్లీ ఈ ప్రాబ్లంలో ఉన్నవి ముందు మనం వేరే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాక డైరెక్ట్గా చెప్పే ఆన్సర్స్ అనమాట. ఉదాహరణకి సెకండ్ స్క్వేర్ 60 మైనస్ tan స్క్వేర్ 60 అంటే అది డైరెక్ట్గా మనం 1 అని వేయొచ్చు. అదేవిధంగా సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 అన్నా కూడా ఇది ఒక ఫార్ములాస్, ఇవి ఐడెంటిటీస్ అంటాం. బట్ ఇక్కడ మనకి ఈ టాపిక్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఆ రిలేషన్స్ నేర్చుకోలేదు కాబట్టి డైరెక్ట్ వేలోనే మనం అంటే ఇక్కడ ఎలా ఉందో అలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చేద్దాం. సరే, ముందుగా ఇవి గుర్తు చేసుకుందాం. 0, 30, 45, 60, 90కి మనకు వచ్చే ఆర్డర్ మనకి తెలుసు. సైన్లో 0, ఇది 1/2, నెక్స్ట్ 1/√2, నెక్స్ట్ √3/2, లాస్ట్ 1. ట్యాన్లో ఏమనుకున్నాం, ఇది 0, ఇక్కడేమో 1/√3, మధ్యలో 1, నెక్స్ట్ √3, తర్వాత అండర్ఫైర్. సో ఇక్కడ వీటిలో కొన్ని వాల్యూస్ మనకు అవసరం అవుతాయి కాబట్టి ఈ రెండే మనం గుర్తుపెట్టుకుని ఎలా చేయాలి మాత్రమే ప్రాక్టీస్ చూపిస్తున్నాను. సో ఇక్కడ సెకండ్ స్క్వేర్ 60 అని ఉంది ఫస్టే. సెకంట్లో 60 అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, కొసీకెంట్లో సికెంట్ అనగానే మీరు కొసీకెంట్ ఆలోచించుకోండి. ఎందుకని కొసీకెంట్ అంటే సైన్ని బట్టి నేరుగా తెలిసేది కొసీకెంట్ కాబట్టి. కొసీకెంట్లో 60 కాకుండా 13 చూసుకోవాలి. అంటే దీన్ని తిరిగేసి సైన్లో 13 తిరిగేసి చూసుకుంటే చాలు. చూడండి, సైన్ 30 1/2 కాబట్టి కొసీకెంట్ 30 ఎంత అవుతుంది, రివర్స్ 2/1 అవుతుంది. అదే ఇక్కడ వాల్యూ అనమాట. సో ఇక్కడ సెకండ్ 60 మీరు చూసినట్లయితే ప్రాబ్లం మనకి టేబుల్లో 2గా కనిపిస్తుంది. సో secant 60 whole square means 2 square minus tan 60. tan కొంచెం నేరుగా గుర్తుపెట్టుకుంటే మీకు చెప్పాను కదా, tan 60 వాల్యూ √3. సో tan స్క్వేర్ 60 అంటే √3 మొత్తానికి స్క్వేర్ బై ఇక్కడ డినామినేట్లో చూడండి sin 30కి స్క్వేర్ చేయాలని అర్థం. sin స్క్వేర్ 30 మీన్స్ sin 30 నేరుగా మనకి 1/2 కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 30. మీకు చెప్పాం కాస్ ఇక్కడ కనపడకపోయినప్పటికీ cos 30 అంటే sin 60 చూసుకోవాలి అని. సో √3/2, ఎందువల్ల ఇక్కడ రైట్ టు లెఫ్ట్ రాస్తాం కదా కాస్, ఇక్కడ సెకండ్ ఏముంటుంది, ఇటు నుంచి సెకండ్ అదే ఉంటుంది కాస్లో. కాబట్టి √3/2 అనేది ఇక్కడ వాల్యూ. సో √3/2ని కూడా స్క్వేర్ చేయాలి. సో ఇప్పుడు మనకి పైన న్యూమరేటర్ల వాల్యూ చాలా ఈజీగా చెప్పొచ్చు. 2 స్క్వేర్ అంటే 4 అని, ఇక్కడ √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ వచ్చేది 3 ఓన్లీ బై ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ని హోల్ స్క్వేర్ చేస్తే 1/2 హోల్ స్క్వేర్ చేసినప్పుడు మనకు వచ్చేది 1/4 ప్లస్ ఇక్కడ √3/2 హోల్ స్క్వేర్ చేస్తే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ కనుక ఇదేమో 3/4. సో ఇప్పుడు ఫైనల్ గా చూడండి, మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా న్యూమరేటర్లో డైరెక్ట్ గా 1 వచ్చింది. ఇదే మనకు ఒక ఫార్ములా అనమాట. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఎక్కడ వచ్చినా సరే అది 1 వస్తుంది. ఈ ప్రాబ్లం అనే కాదు, ఇక్కడ సేమ్ యాంగిల్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఇది 1 వస్తుంది. వీటిని మనం తర్వాత నేర్చుకుంటాం లాస్ట్ ఎక్సర్సైజ్ ముందుగా. అలాగే sin స్క్వేర్ 30 ప్లస్ cos స్క్వేర్ 30 కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 1/4 ప్లస్ 3/4 బోత్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. సో రెండు డినామినేటర్స్ 4 ఉంది కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లై అవసరం లేకుండా పైన నేరుగా యాడ్ చేయొచ్చు. 1 + 3 ఆల్రెడీ 4/4, ఇట్ ఈస్ ఆల్సో 1. సో 1/1 ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది, ఆన్సర్ ఈస్ 1 అనమాట. 4/4 కూడా 1 అయిపోతుంది కనుక మొత్తం మీద ఆన్సర్ 1 అని దీన్ని చెప్పొచ్చు. చూడండి, ఓన్లీ ఒక 2 లైన్స్ ద్వారా మనం దీన్ని రాయగలిగాం. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం ఇందులో కంప్లీట్ అయినట్టు. మొత్తం ఫస్ట్ ప్రాబ్లం ఉన్న రోమన్ నెంబర్ 5 మనం కంప్లీట్ చేసాం. సెకండ్ ప్రాబ్లం ఇక్కడ మనకి ఒక బిట్ రూపంలో క్వశ్చన్ అడిగి ఆప్షన్స్ ABCD అని ఇవ్వడం జరిగింది. చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ చాయిస్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేరుగా మనం చేస్తాం. చేశాక వచ్చిన ఆన్సర్ ని ఈ 4గిట్లో అది దేనికి ఈక్వల్ గా ఉంటుందో, ఎందువల్లంటే ఇక్కడ ఆన్సర్ కూడా డైరెక్ట్ గా ఇవ్వలేదు. చూడండి, దీని వాల్యూ మనకి నెంబర్స్ లో వస్తుంది. బికాస్ tan 30 tan 45 మనకి తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఆ ఆన్సర్ నెంబర్ లో పూర్తిగా ఇవ్వకుండా వేరే మరొక రేషియో రూపంలో మనకి ఇచ్చాడు. sin 60యా cos 60యా tan 30యా sin 30యా ఏ రూపంలో ఇది ఈక్వల్ అవుతుందని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం చేయడమే కాకుండా ఆప్షన్స్ ను కూడా మనం వెరిఫై చేసుకోమంటే ప్రతి ఒక్క ఆప్షన్ విలువ ఎంత అవుతుందో రాసుకున్న తర్వాతే మనం ప్రాబ్లమ్ ని చేయగలం.
ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ పక్క నేను మెన్షన్ చేశాను. సో ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ వాల్యూస్ కూడా మనం రాసుకుంటాం కాబట్టి ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత ఏది కరెక్ట్ ఆప్షన్ అప్పుడు మనం చెప్తాం. బికాజ్ ఇక్కడ రైట్ ఆప్షన్ మనం తీసుకుని జస్టిఫై చేయాలి ఆ చాయిస్ అంటే ఎలా మనం ఇది ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పామో చెప్పాలి కాబట్టి ముందు దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా సింప్లిఫై చేద్దాం. బికాజ్ మనకు రెండు వాల్యూస్ కావాలి, tan 30 tan 45. tan లైన్ మనం ఆటోమేటిక్ గా కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన లైన్ అని మీకు చెప్పాను కనుక 2 into tan 30 degrees. చూడండి tan లో సెకండ్ పార్ట్ 30 degrees వచ్చేది ఎంత వస్తుంది, 1/√3 అనేది గుర్తు తెచ్చుకోండి. tan 30 అనేది మన టేబుల్ ప్రకారం 1/√3. అదేవిధంగా tan 45 మిడిల్ లో ఉంటుంది, tan లో కరెక్ట్ గా 1 వస్తుంది. సో ఆ ప్లేస్ లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1 ప్లస్ tan 45 బదులు కూడా 1 కాబట్టి ఇక్కడ 1 స్క్వేర్ ఉందన్నమాట. సో ఇప్పుడు పైన ఎంత అవుతుంది మనకి ఎప్పటిలాగే 2/√3, 2 into 1/√3 2/√3 గా రాయొచ్చు. మరి 1 స్క్వేర్ ఈజ్ ఆల్సో 1 కాబట్టి 1 plus 1, సో డినామినేటర్ లో 2 వచ్చింది. మరి 2/√3/2 అన్నప్పుడు ఈ బైలో ఉన్న 2 పైన ఉన్న 2 లో 1 టైం క్యాన్సిల్ కనుక ఫైనల్ గా మన ఆప్షన్ ఆన్సర్ ఏం మిగిలింది, 1/√3. చూసారు కదా, 1/√3 అనేది దీనికి ఆన్సర్. ఏబిసిడి ఆప్షన్స్ లో 1/√3 ఉన్నట్లయితే అది కరెక్ట్ చాయిస్ అవుతుంది. బట్ ఇక్కడ చెప్పాం కదా నెంబర్స్ రూపంలో ఇవ్వకుండా ఇదే 1/√3 వేరే ఇంకో యాంగిల్ యొక్క ట్రిగనామెట్రిక్ రేషియోస్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ 4 ఆప్షన్స్ లో ఏదైతే 1/√3 కి ఈక్వల్ అవుతుందో అదే మనం కరెక్ట్ ఆప్షన్ గా చెప్తాం. సో అది తెలియాలంటే ముందు ఈ 4 వాల్యూస్ కూడా మనకు ఐడియా ఉండాలి. సో వీటిని కూడా మనం సైన్ tan గుర్తుంటాయి కాబట్టి వాటిని బట్టి రాయడానికి ట్రై చేద్దాం. sin 60, చూడండి సైన్ లో 60 ఉన్న లైన్ ఎంత వస్తుందో మరి మనకి టేబుల్ ద్వారా చూస్తే √3/2 ఇస్ ద ఆన్సర్. cos 60, యాక్చువల్లీ cos 60 అంటే సైన్ లో 30 కి సమానం. మరి sin 30 ఎంత ఉంటుంది, 1/2. సో cos 60 కూడా 1/2. అదేవిధంగా tan 30, tan లో 30 degrees ఆల్రెడీ ఇక్కడే సబ్స్టిట్యూట్ చేసాం చూడండి. tan 30 అంటేనే 1/√3. యాక్చువల్లీ అదే మనకి ఇక్కడ ఫైనల్ గా కూడా మిగిలింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి tan 30 ఆన్సరే దీనికి మనకి సూటబుల్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ sin 30, ఇక sin 30 ఇంతకుముందే చూసాం, sin లో 30 అంటే 1/2. సో ఈ 4 ఆప్షన్స్ లో ఒక్కటి మాత్రమే దీనికి సూటబుల్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు ఇక్కడ, కరెక్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ మనం ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇందులో ఆ ఏబిసిడిలో 1/√3 వచ్చినటువంటి కరెక్ట్ ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అని చెప్పొచ్చు అన్నమాట. ఏబిసిడిలో సి ఆప్షన్ మనకి కరెక్ట్ అని మనం నేరుగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా ఈ విధంగా మీకు మనకి ఒక వాల్యూ ఇచ్చి ఈ 4 ఆప్షన్స్ లో అది నేరుగా ఆన్సర్ రావచ్చు లేదా వేరే దాని రూపంలో రావచ్చు. 4 ఆప్షన్స్ లో సెలెక్ట్ చేయమని అడిగింది కాబట్టి ముందుగా మనకి ఇక్కడ కూడా tan వాల్యూస్ తెలిస్తే చాలు కనుక అవి యాజ్ ఇట్ ఈస్ గా ముందు ఇచ్చింది రాసుకుందాం. 1 - tan square 45 degrees by 1 plus tan square 45 degrees. సో tan 45 అనే ఒక్క వాల్యూ తెలిస్తే దీన్ని నేరుగా మనం రాయొచ్చు. tan 45 వాల్యూ 1 అని మనం టేబుల్ ద్వారా తెలుసుకుంటాం. సో ఇక్కడ 1 స్క్వేర్ వచ్చినట్లే బై 1 ప్లస్ ఇక్కడ కూడా 1 స్క్వేర్ ఉన్నట్లే. సో 1 స్క్వేర్ ఈజ్ 1 కాబట్టి 1 - 1 by 1 plus 1 బికాస్ ఇట్ ఈస్ 1 స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ 1. సో 1 - 1 అంటేనే ఇక్కడ న్యూమరేటర్ 0 అయిపోయింది కాబట్టి 0 by ఎనీథింగ్ మనకి ఆన్సర్ 0 అవుతుంది. సో మనకు వచ్చిన ఆప్షన్ డైరెక్ట్ గా 0. మరి ఇప్పుడు ఇక మళ్ళీ మనం నేరుగా కనుక్కోవాల్సిన అవసరం ఉందా, ఉన్న వాటిలో డైరెక్ట్ గా 0 ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేరుగా మనం కరెక్ట్ ఆప్షన్ ఏది అనేది రాసేయచ్చు. దానికి ముందుగా ఇతర వాటిలో కూడా ఎక్కడైనా 0 ఉందా, ఒకవేళ మనం అది కూడా చెక్ చేయాలి కదా. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ డి అన్నాం. బట్ ఏబిసిలో ఏదైనా 0 అవుతుందో కూడా చూడండి, అవ్వదు. బికాస్ tan 90 అనేది అన్డిఫైన్డ్. tan 90 డిఫైన్ చేయలేం, కావాలంటే టేబుల్లో చూసుకోండి. 1 కాదు, sin 45 కూడా 1/√2 అవుతుంది. సో ఇక్కడ ఉన్న 4గిట్లో సూటబుల్ ఓన్లీ డి ఒక్కటే కరెక్ట్. సో నేరుగా కనిపించింది కనుక మనం డి ఆప్షన్ కరెక్ట్ అని మనం రాయగలుగుతాం. సో ఇలాగే మరొక ప్రాబ్లం ఇందులో ఉంది బిట్ రూపంలో. సో థర్డ్ 2 tan 30 degrees by 1 - tan square 30 degrees ఇచ్చాడు. ఇదే విధంగా మళ్ళీ ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మళ్ళీ అన్నిటినీ డైరెక్ట్ ఆన్సర్ రూపంలో లేవు కనుక ప్రతి ఆప్షన్ వాల్యూ చూసుకుంటాం, అలాగే ఈ వాల్యూ కూడా మనం కనుక్కుంటాం. ఆప్షన్స్ మళ్ళీ ఎప్పటిలాగా మనం ఈ 4ని చూపిద్దాం. ఎందువల్ల అంటే ఇక్కడ వాల్యూస్ కావాలి కదా, ఈ 4 వాల్యూస్ రాసినప్పుడు దేని సూటబుల్ అవుతుందో దీనికి మనం చెప్పొచ్చు. ఫస్ట్ ప్రాబ్లంలో లాంటిది ఇది కూడా చూడండి, రోమన్ నెంబర్ 1లో అంటే ఇంచుమించు వాల్యూయే, బట్ ఇక్కడ అడుగున ప్లస్ బదులు మైనస్ ఇచ్చాడు. సో tan 30 తెలిస్తే చాలు ఇది రాయడానికి మనకి. సో ఇక్కడ 2 into tan 30 degrees అంటే 1/√3 అని మనం టేబుల్ ద్వారా ఆల్రెడీ గుర్తుపెట్టుకోవచ్చు. సో 1 - బైలో కూడా tan 30నే స్క్వేర్ చేయాలి. సో tan 30 అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం 1/√3 మరి మొత్తానికి స్క్వేర్. సో ఇప్పుడు పైన న్యూమరేటర్ లో మనం 2 into కాబట్టి 2/√3 అవుతుంది. బైలో చూసినట్లయితే 1 -
ఈ 1/√3ని హోల్ స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? 1/3. 1కి స్క్వేర్ 1, √3 స్క్వేర్, √2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. సో ఇంకా కొంచెం దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 1 - 1/3 అన్నప్పుడు బైలో ఈ రెండు ఫ్రాక్షన్స్ ఒకే ఫ్రాక్షన్ గా మనం రాసినట్లయితే న్యూమరేటర్ లోది మనకి 2/√3 అయితే బై డినామినేటర్ లో చూడండి 3 - 1. 3 - 1 కాబట్టి ఇక్కడ కూడా ఎంత వస్తుంది? 2/3 అని వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ కొంత కంటిన్యూ చేస్తే దీన్ని పైనేమో 2/√3 ఇంటూ ఎందువల్ల ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వస్తే దీన్ని రివర్స్ గా రాసుకుంటే మనకు కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది కనుక 3/2. సో మీకు 2 క్యాన్సిల్, ఎక్కడైనా సరే ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు. సో √3/3 అంటే ఈ బై కింద మళ్ళీ బై వచ్చినప్పుడు అది రివర్స్ గా మనకి న్యూమరేటర్ గా మారుతుంది కనుక 3/√3 మిగిలింది. బట్ ఇది కూడా ఇంకా సింప్లిఫైడ్ ఫామ్ కాదు. మీకు ఇంతకుముందే చెప్పినట్లు 3/√3 ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని మనం ఏం చేయొచ్చు? ఈ 3/√3ని మళ్ళీ √3తో న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ చేసినట్లయితే ఈ బైలో రూట్ లేకుండా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ √3 ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో √3తో మనం మల్టిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? పైన మీకు 3 × √3 బైలో చూస్తే √3 × √3 ఎంత? 3. ఎందువల్ల √2 స్క్వేర్ క్యాన్సిల్ కనుక ఇది 3. సో 3√3/3 3 క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా మన ఆన్సర్ ఎంత మిగులుతుంది? √3. చూడండి మనకి 3/√3 అంటే √3 అని నేరుగా కూడా చెప్పొచ్చు. బికాస్ 3ని √3 × √3 గా రాసుకోవచ్చు కాబట్టి ఒక √3 క్యాన్సిల్ అయింది, మరొక √3 మిగిలింది అనమాట. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. యాక్చువల్లీ √3 ఉండాలి. √3 అనేది ABCD ఆప్షన్స్ లో దేనికి వస్తే అదే మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మరి ఇవన్నీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే cos 60, cos లో 60 అనేది sin లో 30కి సమానం, బట్ దీని వాల్యూ 1/2 కాబట్టి ఇది కాదని అర్థం. sin 60, sin లో 60 degrees అనేది నేరుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఫస్ట్ లైన్ లో ఉంటుంది కనుక √3/2. ఇక tan 60, tan వాల్యూస్ కూడా మనకి మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాలనుకున్నాం. tan లో 60 అంటే మనకి 0, 1/√3, 1, నెక్స్ట్ వచ్చేది √3a. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అని అర్థమైపోయింది. ఫైనల్ గా ఉన్న sin 30 కూడా మనం రాసుకుంటే అది యాక్చువల్ గా 1/2 కనుక ఈ 4 ఆప్షన్స్ లో మళ్ళీ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి అంటే మళ్ళీ మనకి ఏం తెలుస్తుంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సి ఈజ్ ఈక్వల్ టు tan 60 అంటే tan 60 ఒకటే ఎంత వాల్యూ ఉందో 2 tan 30/1 - tan square 30 కూడా అంతే ఉంది. దీన్నే tan 2θ ఫార్ములాగా కూడా మనం చెప్తాం. అయితే ఇక్కడ మీకు సిలబస్ పరిధిలో వీటి గురించి లేనప్పటికీ వాస్తవానికి వాడు ఇచ్చిన ఉద్దేశం అదనమాట. అంటే ఈ 30కి డబల్ 60 కనుక ఒక tan 2θ ఫామ్ లో ఉన్నదాన్ని 2 tan θ/1 - tan square θ గా రాసుకోవచ్చు అనేది దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో మనం ఒక్క ఎగ్జాంపుల్ నుంచి జనరలైజేషన్ చెప్పలేం కాబట్టి ఇక్కడ కేవలం ఆ కన్క్లూజన్ మనం అడగలేదు కనుక రాయనవసరం లేదు. బట్ ఈ ఆప్షన్స్ 4గిట్లో ఇది కరెక్ట్ ఆప్షన్ చెప్పగలుగుతాం. సో 1 and 2 ప్రాబ్లమ్స్ కూడా దీంతో పూర్తయ్యాయి. మనకి ప్రాబ్లం నెంబర్ 3 వరకే సెకండ్ ప్రాబ్లం ఉంది. సో నెక్స్ట్ ప్రాబ్లం 3 చూద్దాం. సో ఇంక ఇక్కడ నేరుగా క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది చూడండి. ఎవాల్యుయేట్ sin 60 cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees. What is the value of sin of 60 degrees plus 30 degrees? What can you conclude? ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మనం ఈ వాల్యూ మొత్తం కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, sin and cos 30, 60 వీటి గురించి మాత్రమే అడిగాడు. సో ఇదంతా చేసిన తర్వాత ఇది కూడా సెపరేట్ చేయమన్నాడు. అంటే అదే 60, 30ని యాడ్ చేసి మొత్తానికి sin కనుక్కుంటే ఎంత వస్తుంది? ఈ వాల్యూ చూసిన తర్వాత మనం ఏం కన్క్లూడ్ చేయగలం అనేది కూడా ఏమైనా గమనిస్తే రాయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఏం చేస్తాం? ఇక్కడ ఇచ్చిన వాటిలో యాజ్ ఇట్ ఈస్ గా ప్రాబ్లం లో అడిగినటువంటి ముందు వాల్యూ మనం తీసుకుందాం. అంటే sin 60 degrees ఇక్కడ ఇంటూ ఉన్నట్లే మధ్యలో, ఎందువల్ల sin పక్కనే cos రాసేస్తుంది అంటే మిడిల్ లో ఇంటూ అని మనం ట్రీట్ చేయాలి, మనకు తెలుసు. sin 60 degrees into cos 30 degrees ప్లస్ sin 30 degrees into cos 60 degrees. ముందు మనల్ని ఫైండ్ చేయమన్నది ఈ వాల్యూ కాబట్టి ముందుగా దీన్ని చూద్దాం. ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ వాల్యూస్ లో మనకి 60, 30కి వాల్యూస్ వస్తే చాలు. అంటే సైన్ లో తెలిస్తే చాలు. అది కూడా సైన్ లో 60కి ఎంత అవుతుందో కాస్ లో 30కి ఎంత అవుతుందని, సైన్ లో 60, 30 ఎంత వస్తే కొసైన్ లో 60 ఎంత వస్తుందని మనం టేబుల్ ద్వారా గమనించవచ్చు. కాబట్టి నేరుగా ఇక్కడ రాసే రెండు వాల్యూస్ ఒకేలా ఉంటాయి అనమాట. sin 60 ముందుగా టేబుల్ బట్టి చూడండి. sin 60 వాల్యూ మనం √3/2 గా చెప్తాం. మరి ఇంటూ ఉన్నట్టే కాబట్టి మిడిల్ లో, సో ఇక్కడ ఇంటూ రాసుకుంటే బ్రాకెట్ cos 30, మరి sin 60 ఎంత అయితే cos 30 కూడా అంతే కదా వచ్చేది. సో ఇది కూడా √3/2a ప్లస్ ఇక్కడ sin 30 degrees. సో sin 30 degrees మనకి బిగినింగ్ లోనే ఉంటుంది 1/2. sin లో 30 degrees వాల్యూ ఏ, cos లో 60 degrees కూడా కాబట్టి ఇది కూడా మీకు సేమ్ వాల్యూ వస్తుంది చూడండి 1/2. సో ముందు దీన్ని మొత్తం నెంబర్స్ లోకి మార్చేసాం కనుక సింప్లిఫై చేస్తే ఇంటూ చేయాలి కనుక √3 × √3 ఈక్వల్ టు 3, 3/4 ప్లస్
ఇక్కడ బైలో అంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేయాలి కనుక ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ లో ఇక్కడ కూడా అంతే 1 into 1 1, 2 into 2 4, సో ఇట్ ఈస్ 1/4. సో దీన్ని చాలా ఈజీగా చేసే ఫ్రాక్షన్ 3 + 1/4. ఇందువల్ల బోత్ ఫ్రాక్షన్స్ కి కూడా సేమ్ డినామినేటర్ ఉంది, ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి నేరుగా న్యూమరేటర్స్ మనం కలిపేసి కామన్ డినామినేటర్ రాసేయచ్చు. సో మొత్తం ఎంత వచ్చింది మనకి 4/4. సో 4/4 = 1. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ దీని ద్వారా తెలుసుకున్నాం. అయితే ప్రాబ్లం అక్కడితో అయిపోలేదు కదా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి మరొక వాల్యూ కూడా మనం అడగడం జరిగింది. సో సైన్ ఆఫ్, ఇదే సైన్ లో బ్రాకెట్ లో డైరెక్ట్ గా 60 degrees + 30 degrees అని మనం మెన్షన్ చేశాడు. అంటే ఇంతకుముందు 60 30 విడివిడిగా సైన్ కాస్ కి ఇంటూ చేసి యాడ్ చేసాం. ఇప్పుడు 60 30ని యాడ్ చేసి సైన్ వాల్యూ కనుక్కుంటే ఎంత వస్తుంది? 60 + 30 మనం నేరుగా యాడ్ చేయొచ్చు కాబట్టి దీని వాల్యూ డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు. సైన్ ఆఫ్ ఆ బ్రాకెట్ లో ఎంత వచ్చింది మనకి 90 degrees. మరి సైన్ 90 degrees అనేది టేబుల్ ద్వారా మనం నేరుగా తెలుసుకోగలం, లాస్ట్ లో ఉంటుంది. సైన్ 90 degrees = 1. సో అబ్జర్వ్ చేస్తే చూడండి, వీడు అడిగిన ఈ రెండు వాల్యూస్ కూడా సేమ్ వచ్చాయి. ఇదంతా చేసినా 1 వచ్చింది, ఇది చేసినా కూడా 1 వచ్చింది. సరే, ఈ ఎగ్జాంపుల్ బట్టి మనం కంక్లూడ్ చేయగలిగింది ఏంటంటే ఇక్కడ సమ్ 2 యాంగిల్స్ యొక్క సమ్ కి మనం సైన్ కనుక్కోవాలంటే దానికి ఒక ఫార్ములాగా దీన్ని యూజ్ చేయొచ్చు అనేది. అంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా అది కంక్లూడ్ మనం చేయలేనప్పటికీ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కంక్లూడ్ చేయగలిగింది అయితే అదే. అంటే మనం దీన్ని కరెక్ట్ ఫార్ములా రూపంలో రావాలంటే ఇక్కడ ఒక 2 యాంగిల్స్ యొక్క సమ్ కి సైన్ కనుక్కున్నాం, వీటికి ఏదైనా పేరు పెడదాం. సపోజ్ ఇప్పుడు మనం లెట్ ఏ అనే దాన్ని 60 degrees గాను, బి అనే వాల్యూ 30 degrees గాను తీసుకుంటే ఇక్కడే మనకి ఒక కంక్లూజన్ మనం చేయగలుగుతాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 యాంగిల్స్ టోటల్ కదా సైన్ కనుక్కున్నది, ఆ 2 యాంగిల్స్ కి జస్ట్ నేమ్స్ ఇద్దాం. 60నే ఏ అనుకుందాం, 30ని బి అని తీసుకుందాం. ఇప్పుడు 60 + 30 అంటే ఏం చేసినట్లు, అక్కడ ఏ + బి అనేది మనం చేసినట్లు. ఇది చేస్తే ఎంత వచ్చిందో అదే వాల్యూ ఇది మొత్తం చేసినా వచ్చింది. మరి ఇక్కడ 60 ఉన్న ప్లేస్ లో ఏని, 30 degrees ఉన్న ప్లేస్ లో బిని రాస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు మనం దాన్ని కంక్లూజ్ చేస్తే సైన్ ఆఫ్ 60 + 30 అంటే ఏ + బి చేస్తే వచ్చే వాల్యూ మనం విడివిడిగా, అంటే దీన్ని మరో రూపంలో ఫార్ములాగా చెప్పాలంటే ఇదంతా చేసిన వాల్యూకి సమానం. అంటే ఇక్కడ ఒకేసారి ఏ + బి చేసినా ఒకటే, ఇక్కడ విడివిడిగా ఇలా సైన్ ఇంటూ కాస్ చేసినా ఒకటే. కాబట్టి 60 ఉన్న ప్లేస్ లో ఏ రాయండి. అంటే ఏమవుతుంది, అక్కడ బిగినింగ్ మనం కనుక్కున్నది సైన్ ఏ ఇంటూ కాస్ బి అవుతుంది. చూడండి, ఎందువల్ల ఏ అంటే 60, బి అంటే 30. అంటే 60కి సైన్ కనుక్కున్నప్పుడు 30కి కాస్ రాయాలి, ప్లస్ సెకండ్ టర్మ్ ఇక్కడ ఎలా ఉంది చూడండి, సైన్ 30 degrees అంటే సైన్ బి, బి అంటే 30 degrees అనుకున్నాం కదా, ఇంటూ కాస్ ఏ, బికాస్ ఏ అంటే 60 degrees. ఇది మనం ఒక జనరలైజ్డ్ ఫార్ములాగా కూడా ట్రీట్ చేయొచ్చు. అంటే కేవలం ఒక ఎగ్జాంపుల్ తో ఎప్పుడు మ్యాథమెటిక్స్ లో కన్క్లూజన్స్ ఇవ్వకూడనప్పటికీ, మీకున్న సిలబస్ పరిధిలో లేకపోయినప్పటికీ దీన్ని మనం ప్రూఫ్ చేసినా కూడా ఇదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది హయ్యర్ లెవెల్లో మీకు ఉంటుంది ప్రూఫ్. సో సైన్ ఆఫ్ ఏ + బి ఎప్పుడైనా మనం అడిగినట్లయితే సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ బి కాస్ ఏగా చెప్పొచ్చు. అంటే 2 యాంగిల్స్ యొక్క టోటల్ ఇచ్చి దానికి సైన్ కనుక్కోవాలంటే విడివిడిగా ఒక దాని సైన్ వాల్యూని మరొక దాని కాస్ వాల్యూతో ఇలా ఆల్టర్నేటివ్ గా మనం మల్టిప్లై చేసి వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనకు ఒక ముఖ్యమైన ఫార్ములా అన్నమాట. దీని ఆధారంగా ఒకవేళ ఇక్కడ మిడిల్లో మైనస్ ఉన్నట్లయితే ఇక్కడ కూడా మీకు మిడిల్లో మైనస్ వస్తుంది. సో సైన్ ఏ - బి ఫార్ములా కూడా మనం దాన్ని బట్టి చెప్పొచ్చు అన్నమాట. సైన్ ఏ కాస్ బి మైనస్ సైన్ బి కాస్ ఏ అంటే ఇక్కడ ఏకి సైన్ తీసుకున్నప్పుడు బికి కాస్ తీసుకోవాలి, బికి సైన్ రాసినప్పుడు ఏకి కాస్ తీసుకోవాలని చెప్పి మనకు గుర్తుంటే సరిపోతుంది. ఇది ప్రాబ్లం నెంబర్ 3. ఇక నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 4 ఇంతకుముందు మనం చేసిన దాంట్లో అడిగాడు చూడండి, ఈజ్ ఇట్ రైట్ టు సే అని చెప్పి ఇది ఇచ్చాడు. కాస్ ఆఫ్ 60 degrees + 30 degrees ఈక్వల్ టు కాస్ 60 degrees కాస్ 30 degrees మైనస్ సైన్ 60 degrees సైన్ 30 degrees. ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. అసలు ఇది కరెక్టేనా, రైట్ టు సే అని ఇలా చెప్పొచ్చా అని అడుగుతున్నాడు. సో ఇంతకుముందు మనకు సైన్ లోపల ఏ + బి ఉంటే ఏం చేయాలో చూసాం, ఇప్పుడు కాస్ లోపల ఏ + బి ఉంటే ఏం చేయాలన్నమాట. సో ఇక్కడ రెండింటిని కాస్ లో ఇంటూ చేయాలి ముందు, తర్వాత రెండింటిని సైన్ లో ఇంటూ చేసి ఇక్కడ ప్లస్ ఉన్నప్పటికీ ఇక్కడ మైనస్ రాస్తుంది. మరి రెండు మనకి సేమ్ వస్తే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ కరెక్టా కదా వెరిఫై చేయమంటే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ LHS ఉన్న వాల్యూ ఎంతో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ కూడా సేమ్ వస్తే అది మనం రైట్ అని చెప్పొచ్చు. సో ముందు మనం అందుకే ఏం చేయాలి, దీనిలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది అనేది రాసుకోవాలి. ముందు ఇచ్చిన స్టేట్మెంట్ రాసాక అది చూద్దాం. సో ఇక్కడ ఈజ్ ఇట్ రైట్ అంటే వెరిఫై చేయమని అడిగాడు కాబట్టి ముందు మనం ఏం చేస్తాం, గివెన్ స్టేట్మెంట్ గా తీసుకున్నాం. అప్పుడే దీన్ని కన్ఫర్మ్ చేయకుండా ఒక స్టేట్మెంట్ మాత్రమే, ఈ రెండు ఈక్వల్ అని అక్కడ ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా ఇది రాశాను. సో ముందు మనం వెరిఫై చేయడానికి ఏం చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేడిగా చేసి రైట్ హ్యాండ్ సైడ్ విడివిడిగా చేసి చూసి మనం వెరిఫై చేస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మాత్రమే మనం తీసుకుందాం ముందుగా. అంటే కాస్ ఆఫ్
60 degrees plus 30 degrees. ఇది మనం నేరుగా డైరెక్ట్ స్టెప్లో చేసేయచ్చు. ఎందువల్ల 60 plus 30 మనం కూడొచ్చు కనుక 90 degreesగా వచ్చింది. cos 90 ఎంత అంటే మనకి టేబుల్ ద్వారా సైన్లో 0 ఎంత వస్తే కాస్లో 90 ఎంత వస్తుంది కాబట్టి cos 90 వాల్యూ 0. చూడండి కాస్లో మనకి లాస్ట్ కాలం 0 వస్తుంది. సైన్లో ఫస్ట్ కాలం ఏదో కాస్లో లాస్ట్ కాలం అదే కదా ఆ టేబుల్లో. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మొత్తం 0 అయిపోయింది. సేమ్ వేలో రైట్ హ్యాండ్ సైడ్ కూడా 0 వచ్చినట్లయితే అప్పుడు ఇది గివెన్ స్టేట్మెంట్ కరెక్ట్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఏం చేద్దాం, RHS రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం తీసుకుందాం ఇచ్చినట్లుగా. రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం చూడండి. cos 60 degrees ఇంటూ cos 30 degrees మైనస్ sin 60 degrees ఇంటూ sin 30 degrees. సో ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా రైట్ హ్యాండ్ సైడ్ మనం ఇక్కడ రాయడం జరిగింది. సో సైన్ లోను కాస్ లోను 30 అండ్ 60కి వాల్యూస్ తెలిస్తే సరిపోతుంది మనకి. సో ఇందు ముందే మనం చెప్పినట్టు సైన్ లైన్ బాగా గుర్తున్న వాళ్ళకి కాస్లో 60 అంటే సైన్లో 30కి సమానం. సో కాస్ 60 అంటే ఎంత వస్తుంది, 1/2 ఇంటూ ఇక్కడ మిడిల్లో ఇంటూ ఉన్నట్టు కాబట్టి ఇక్కడ నెంబర్స్ రాసినప్పుడు ఒక బ్రాకెట్ యూజ్ చేసాం. కాస్ 30 అంటే సైన్లో 60కి సమానం. సో అది √3/2. ఇది మనం టేబుల్ ద్వారా నేరుగా చెప్పొచ్చు. ఇలాగే ఇక్కడ సైన్ 60 ఉంది. మన సైన్ 60 అంటే మనం ఇప్పుడే అనుకున్నాం √3/2 ఇంటూ సైన్ 30 అంటే 1/2. అది ఆటోమేటిక్గా ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది చూడండి. సైన్లో 60కి వచ్చిన వాల్యూ ఏ కాస్లో 30కి వస్తుంది. సైన్లో 30కి వచ్చిన వాల్యూ ఏ కాస్లో 60 degreesకి వస్తుంది. మరి ఈ రెండు సేమ్ అవుతాయి కాబట్టి మధ్యలో మైనస్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ చేసిన ఏం చేయాలి మనం, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ కనుక √3/4 అయింది. రెండు మల్టిప్లై చేస్తే సేమ్ ఇక్కడ కూడా √3/4 అయింది కాబట్టి √3/4 మైనస్ √3/4. సో నెంబర్ మైనస్ సేమ్ నెంబర్ కాబట్టి ఇది మనకి 0 అయిపోయింది చూడండి. అందువల్ల మనం కన్క్లూజన్ గా ఏం చెప్పొచ్చు ఇక్కడ, దేర్ఫోర్ ఇక్కడ LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు RHS అయింది. మరి ఒక స్టేట్మెంట్ లో ఇజ్ ఈక్వల్ టు ఉండి అటు ఇటు సమానంగా వచ్చాయంటే అది రైటే కదా చెప్పడం. సో మనం ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ ఇదే విషయం ఇక్కడ రాస్తాం. ఇట్ ఈజ్ రైట్ టు సే అంటే మనకి రైటా కాదా అని అడిగాడు కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ అని చెప్పడం అనేది రైటే. ఇట్ ఈస్ రైట్ టు సే దట్ అక్కడ ఇచ్చింది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. cos ఆఫ్ 60 degrees ప్లస్ 30 degrees ఇజ్ ఈక్వల్ టు cos 60 ఇంటూ cos 30 degrees మైనస్ sin 60 ఇంటూ sin 30 degrees. కేవలం ఇది రైట్ అని చెప్పడమే కాకుండా దీన్ని కూడా మనం జనరలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 60 30 కాదు, మీకు ఏ ఇతర యాంగిల్స్ మనకు తెలిసినవి తీసుకున్నా ఇదే రిజల్ట్ వస్తుంది అని తెలుసుకోబట్టి దీన్ని మనం జనరలైజ్ చేస్తూ ఇంతకుముందులానే ఏం చేయొచ్చు, ఇక్కడ మనకు A+B అనే ఒక యాంగిల్కి A+B రూపంలో యాంగిల్ ఉంటే దానికి కొసైన్ ఎలా కనుక్కోవచ్చు అనే దానికి ఒక రిజల్ట్ లా దీన్ని తీసుకోవచ్చు. ఇంతకుముందు ప్రాబ్లంలో సైన్ ఆఫ్ ఉంటే ఏం చేయాలో చూసాం. ఇప్పుడు కాస్ ఉంటే ఏం చేయాలో చూడడానికి ఇక్కడ కూడా మనం వీటికి పేర్లు పెట్టుకుంటే 60 బదులు A అనుకోండి అండ్ 30 degrees బదులు B గా మనం తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా ఈ రిజల్ట్ ఏమని రాయొచ్చు. సో కాస్ ఆఫ్ A+B చూడండి, ఇక్కడ కాస్ ఆఫ్ A+B 60 + 30. ఇప్పుడు ఇక్కడ A ఉన్న చోట 60 అంటే 60 degrees A గాను 30ని B గాను తీసుకుంటే ఫస్ట్ రెండు కాస్లు చేయాలన్నమాట. అంటే cos A ఇంటూ cos B మైనస్ ఇక్కడ ఈ విషయంలో కూడా రివర్స్ వస్తుంది. సైన్లో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది. బట్ కాస్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే యాంగిల్స్ మధ్య ఇక్కడ విడివిడిగా మైనస్ వస్తుంది అనమాట. అంటే బోత్ సైన్స్ ఒకసారి కాస్ ఏమీని ఇంటూ చేయాలి, నెక్స్ట్ sin A sin B గా రాసుకోవాలి. ఏ అంటే 60 కనుక sin A ఇంటూ sin B. ఇది ఒక ఫార్ములాగా మనం ముందు ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక బిట్గా అడిగినా కూడా ఈ ఫార్ములాని మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. cos ఆఫ్ A+B మనల్ని క్వశ్చన్ అడిగితే cos A cos B మైనస్ sin A sin B అవుతుంది. ఇదే cos ఆఫ్ A మైనస్ B అడిగినైతే ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ ఇక్కడ రిజల్ట్ లో ప్లస్ వస్తుంది అనమాట. మొత్తానికి cos ఆఫ్ A+B కనుక్కునేటప్పుడు అయితే 2 సార్లు కాస్ ని ముందు తీసుకుని తర్వాత 2 సార్లు సైన్ ఏబీలుగా తీసుకోవాలి. ఇదే సైన్ ఆఫ్ A+B అయితే ఒక వాల్యూకి సైన్ ఒక వాల్యూకి కాస్, ఆ విధంగా 2 సార్లు తీసుకోవాలి. ఇక్కడ ఏ సింబల్ ఉంటే మిడిల్లో అదే సింబల్ వస్తుంది. బట్ కాస్ మాత్రం ఈ రెండు యాంగిల్స్ మధ్య ఏ సింబల్ ఉంటే ఈ టర్మ్స్ మధ్య మిడిల్లో ఆపోజిట్ సింబల్ వస్తుంది. సో దీంతో మనకి 11.2లో ఒక 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. మొత్తం 7 ఉన్నప్పటికీ మొత్తం లెంతీ వీడియో అవ్వకూడదనే ఉద్దేశంతో మీకు 4 ప్రాబ్లమ్స్ ఇక్కడ ఆపడం జరుగుతుంది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని దాంతో పాటు ముందున్న కొన్ని ఎగ్జాంపుల్స్ ని కలిపి మనం నెక్స్ట్ వీడియోలో 11.2 part 2గా నేర్చుకుంటాం. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video.